వైజయంతి కౌశికి ఫ్యామిలీ అందరినీ తీసుకొని తాయారు ఇచ్చే పార్టీకి వెళ్తుంది. ఇక తాయారుకి బొకే దండ వేస్తూ కంగ్రాట్స్ మినిస్టర్ గారు అని చెప్తూ ఉంటుంది వైజయంతి. థ్యాంక్ యూ అని చెప్తూ అక్కడున్న కార్యకర్తలకి సుధాకర్ని, వైజయంతిని, కౌశికిని, నిషిని, యువరాజ్ని పేరు పేరున పరిచయం చేస్తూ ఉంటుంది తాయారు. ఆ తర్వాత జగదాత్రి కేదార్ల వైపు చూస్తూ వెటకారంగా వీళ్ళిద్దరూ ఈ ఫ్యామిలీకి దూరపు చుట్టాలు అని చెప్పగానే వీళ్ళిద్దరూ అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక జగదాత్రిని చూపిస్తూ ఈవిడ గారి తల్లి డిపార్ట్మెంట్లో పనిచేసేది, కానీ పోలీసులని మోసం చేసింది, లంచగొండి అని చెప్పగానే జగదాత్రి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఇక ఆ పిల్లగాడు అనాథ, తల్లి తండ్రి ఎవరో తెలీదు, తల్లి తెలిసిన తండ్రి ఎవరో తెలీదు, ఇన్నాళ్ళు తండ్రి లేకుండానే పెరిగాడు అని తాయారు వెటకారంగా అంటుండగా కేదార్ బాధపడుతుండగా సుధాకర్ కూడా బాధపడుతూ ఉంటాడు. పాపం కేదార్కైనా వాళ్ళమ్మ తండ్రి ఎవరో చెప్పుంటే బాగుండేది అని యువరాజ్ కూడా వెటకారం చేస్తూ ఉంటాడు. ఇక భరించలేని జగదాత్రి కేదార్కి తండ్రి లేడని ఎవరు చెప్పారు, తండ్రి తెలియదని ఎవరన్నారు, కేదార్కి తండ్రి ఉన్నాడు అనగానే అందరూ షాక్ అవుతారు. వైజయంతి, యువరాజ్, నిషి అందరూ షాకింగ్ గా జగదాత్రి వైపు చూస్తూ ఉండిపోతారు. జగదాత్రి మీడియా ప్రెస్ వాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా కేదార్కి తండ్రి ఉన్నాడు, ఎవరో కూడా తెలుసు అని అనగానే కౌశికి జగదాత్రి ప్లీజ్ అని అంటూ ఉంటుంది రిక్వెస్టింగ్ గా. సారీ వదినా అని కోపంగా అంటూ ఉంటుంది జగదాత్రి. తాయారు చిన్న ముఖం పెట్టుకుంటుంది. ఇక నిషి టెన్షన్ గా మీడియా ప్రెస్ వాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇది నిజం చెప్పేస్తుందా ఏంటి అని భయపడుతూ ఉంటుంది. జగదాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. నిజంగానే మీడియా ముందు కేదార్ తండ్రి సుధాకర్ అన్న నిజం జగదాత్రి బయట పెడుతుందా? రాను ఎపిసోడ్స్ లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.